హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి రొయ్యల గ్రేవీ కర్రీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా సరే ఈ విధంగా చేశారో లేదా తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇలా చేయకపోతే ఈసారి అయితే ఇలా అయితే మీరు వండుకున్నట్టు చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ అంతా చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోనే అల్లము ఎల్లుల్లి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, ఒక 2 ఇలాచి వేసేసుకొని ఇలా పేస్టులా పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ మనము ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి. ఫస్ట్ మనము ఈ రొయ్యలు మంచిగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం సాల్ట్, పసుపు వేసేసుకొని మనం ఒక 3 విజిల్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకోవాలండి. మనకు పర్ఫెక్ట్గా అక్కడ ఉడికితే మనకు కర్రీ అనేది తొందరగా అయిపోతుంది. సో తర్వాత ఉడకబెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ ఏం వేసుకోకుండా ఫస్ట్ అయితే మనము ఈ ముక్కలు అనేవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉత్తిగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న బిర్యానీ ఆకు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత సో కొంచెం మనకు ఎంత ఘాటు కావాలో అంత చూసి కారం వేసేసుకోండి. తర్వాత సాల్ట్ వేసేసుకొని ఒక 2 or 3 మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు గ్రేవీ ఎంత కావాలో అంత చూసి వాటర్ వేసేసుకోవాలి. సో వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా మనము ఫ్రై చేసేసుకోవాలి. చాలాసేపు కుక్కర్ని వేస్తే మనకు వాటర్ అనేది దగ్గర పడి గ్రేవీలా చిక్కదనం అంది వస్తుంది. వచ్చినప్పుడు దీంట్లోనే కొంచెం గరం మసాలా పౌడర్ వేసేసుకొని పైనుంచి మనం కరివేపాకు వేసేసుకుంటే అంతేనండి. ఎంతో సింపుల్గా ఎంతో టేస్ట్గా చేసుకునే మనకు రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో చపాతీ మీద కానీ రైస్ మీద కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. సో మీరు ట్రై చేసిన తర్వాత ఈ విధంగా ఎప్పుడైనా చేశారు లేదా తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా చేశారంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. నేను ఇలా చేస్తే మా పాపకైతే ఫుల్ ఇష్టం, చాలా ఇష్టంగా తింటుంది తనైతే. ఇలా అయితే చేసి ఒకసారి అయితే తినండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సో మీరు రొయ్యలు తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా కర్రీ చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. మేము ఎప్పుడు తెచ్చినా సరే ఈ విధంగా చేస్తాము. ఇంకా వేరే విధంగా చేస్తాం కానీ అన్నిట్లో కంటే ఈ విధంగా చేస్తేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఇలాంటి మంచి మంచి రెసిపీల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టేసుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడవచ్చు. ప్లీజ్ అండి లైక్ అయితే చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. బై బాయ్.